హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య అండ్ మంది బ్లాగ్స్ అండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి మేము మైసూర్ వెళ్తున్నామండి. చాలా రోజుల కల ఈరోజు అయితే నెరవేరబోతుంది. సో నేను 5కి లేచి తలంట పోసుకునేసి రెడీ అయిపోయినాను. ఫ్యామిలీ మొత్తం పోతున్నామండి. ఇంకా మా ఆయన ఒక్కరు రెడీ కావాలి, మేమైతే రెడీ అయిపోయినాము. చాలా రోజులు అయింది వెళ్ళి, కొద్దిగా బిజీ ఉండి షాప్లోన నేనైతే లాగైతే అప్లోడ్ చేయడానికైతే కుదరలేదండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తానంటే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పాప అయితే ఇంకా రెడీ అయిపోయి వెయిట్ చేయాలనా అనేసి పొరలాడుతూ ఉందనమాట. పిల్లలంతే. ఇంకా నేను దేవునికైతే దీపారాధన చేసుకున్నానండి, రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత వెళ్ళే ముందు దీపం అంటిద్దామనేసి ఇంకా సరే అనేసి ఇంకంతా రెడీ అయిపోయినాము. టైం కూడాను అయ్యింది. మా పాప అయితే నసుగుతూ ఉంది, ఇంకా ఎంతసేపు మమ్మీ అనేసి. సో ఇంకా అంతలోనే మా ఆయన కూడా రెడీ అయిపోయినారు, కార్ కూడా వచ్చేసింది. యాక్చువల్లీ ఒక 2 ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అయినారండి. కొద్దిగా వేరే పని ఉంది, అక్కడి నుంచి అటు వెళ్తామనేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా రెడీ అయిపోయినాము. దీపం అయితే పెట్టేసినాను, వచ్చిందని కారు. సో ఒక 2 ఫ్యామిలీ మెంబర్స్ అయితే మిస్ అయినారు. ఇంకా మేమే వెళ్ళేసి వచ్చినాము. ఫ్యామిలీ ట్రిప్ అని చెప్పొచ్చండి. చూడొచ్చు, మా ఆయన కూడా రెడీ అయినాడు. ఇంకా అన్నీ తీసుకొని డోర్ అయితే వేసేస్తున్నానండి. ఇంకా బయలుదేరుతున్నాము. మేము టుమ్కూరు నుంచి వెళ్తున్నాము. చూడాలి ఎక్కడెక్కడ వెళ్తున్నాము ఏమి అనేసి. బట్ మేము ఫస్ట్ ఇక్కడికి విజిట్ చేసినామండి. ఇంకా వచ్చేసినాము. కార్ పార్కింగ్ చేసేసి మహిషాసురుని అయితే చూసేసుకున్నామండి. ఇక్కడ ఫొటోస్ అన్ని వీడియోస్ తీసుకొని ఇంకా రష్ తక్కువగానే ఉండింది, బట్ లేట్ అవుతుంది అనేసి టికెట్ తీసుకున్నామండి. 200 ఫర్ హెడ్ టికెట్ తీసుకుని దర్శనానికి వెళ్ళిపోయినాము. చాలా బాగా దర్శనం అయ్యింది. ఒక 10 మినిట్స్లోనే దర్శనం అయిపోయింది, టోకన్ తీసుకున్నాం అనేసి. సో చూడొచ్చు, బ్యాక్ సైడ్ అయితే వీడియో తీసుకున్నాము. ఇంకా ఫ్రంట్లో కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకొని చాలా మంచిగా దర్శనం అయిందండి. చాలా రోజుల కళ అయితే నెరవేరింది. శ్రీ చాముండేశ్వరి బెట్టకు అయితే వచ్చేసినాము. దర్శనం చేసుకొని ఇప్పుడు మేము చాముండ బెట్ట నుంచి కిందకి అయితే వెళ్తున్నాము. మా పాప ఇది దృష్టిదారం కట్టించుకుందంట, భలే వేయించుకుందని చెప్తాను గైస్. ఇంకా స్లిప్పర్స్ వేసుకొని కొద్దిగా షాపింగ్ చేసుకొని వెళ్ళినాము. ఏం షాపింగ్ అయితే ఏం లేదండి. మా పాప అయితే అడిగింది, ఇంకా వాచ్ గ్లాస్ తీసుకుంది, గగల్స్ తీసుకుంది. మా అబ్బాయి ఏందో స్పిన్నర్ తీసుకున్నాడు. ఇక్కడ నుంచి మేము శ్రీరంగపట్నం వెళ్ళినాము. కరెక్ట్ ఎగ్జాక్ట్ 1 o'clock అండి. ఇక్కడ 1 o'clockకి క్లోజ్ చేసేస్తారు. బట్ సేమ్ మేము కరెక్ట్ టైంకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ కూడా చాలా బాగుండిందండి. దేవస్థానం అయితే భలే ఉండింది. ఇక్కడ ఆది రంగ, అంత్యరంగ, మధ్యరంగ అయిన 3 దర్శించుకోవాలని ఇక్కడ బోర్డు అయితే వేసినారు. అది చూడొచ్చు, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమేమనేసి ఈ వీడియోలో అయితే చూడొచ్చండి. చూడండి, అది శ్రీరంగపట్టణ శివన సముద్ర, ఇంకొక ప్లేస్ ఒకటి చూసేసుకొని ఇంకా ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్దామని వెళ్తున్నాము. చూడండి, ఇదే కన్నంబాడి కట్ట KRS డ్యామ్. చూడండి, ఇలా వెళ్తున్నాము. ఇక్కడ గేట్లు అయితే అన్నీ క్లోజ్ చేసినారు. వ్యూ అయితే చాలా బాగుంది గైస్. ఇక్కడ నుంచి మేము KRS డ్యామ్ బ్యాక్ సైడ్ గోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చినాము. ఇది సుమారు ఏండ్లుగా వాటర్లోనే మునిగిపోయి ఉండిందండి. ఇప్పుడైతే చాలా మంచిగా డెవలప్ చేసినారు. వ్యూ అయితే చాలా బాగుందండి. నాకు ఇదైతే మంచిగా ఇష్టమైంది. ఇక్కడ ఫొటోస్ అలా లేదండి. లోపల ఒక కాணிక కూడా వేయడం లేదు, ఏమీ టెంకాయ కొట్టడం లేదు, ఏమి లేదు. వెళ్ళడము, ప్రశాంతంగా దేవుని దర్శించుకోవడము, రావడం అనమాట. చాలా మంచిగా ఉందండి. ఈ వ్యూ అయితే నాకు చాలా నచ్చింది. నేను ఒక 7 times వచ్చిన. ఇదే ఫస్ట్ టైం ఈ గోపాల స్వామి టెంపుల్కి విజిట్ చేయడము. వాటర్, చుట్టూ వాటరు, మధ్యలో టెంపుల్ అండి. వావ్, వ్యూస్ అయితే సూపర్ అండి. పీస్ఫుల్గా ఇక్కడే ఉండిపోవాలా అన్నంత ప్రశాంతత అయితే ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ షూటింగ్స్ వీడియోస్కి అయితే మస్తుగా ఉంటుందండి. రీల్స్ అయితే మేము 2-3 రీల్స్ తీసుకొని వచ్చేసినాము. ఇంకా మా అబ్బాయి మా అమ్మాయి కొద్దిగా సుస్తు అయినారు. చాలా అంటే చాలా బాగుంది గైస్. గోపాల స్వామి టెంపుల్ అండి. చూడండి ఎంత పెద్దగా ఉంది. చాలా
చాలా ఉన్నాయి, దశావతారాలు ఉన్నాయి, రాహు కేతు గ్రహాలన్నీ లోపల చాలా, అంటే లోపల వీడియో అలో లేదండి, మొబైల్ అలో లేదు. ఇంకా చూడొచ్చు ఇక్కడ మా అమ్మాయి ఆ వాటర్ దగ్గరికి వెళ్దామని చెప్పింది. సో డ్రైవర్ అని అయితే వద్దన్నారు, అక్కడికి వెళ్ళాలనింది. సరే తీసుకుందామని. అక్కడ కూడా చాలామంది షూటింగ్ రీల్స్ అయితే చేసుకుంటున్నారు. వెళ్ళొచ్చు, బట్ మేము వేరే ప్లేస్ కవర్ చేసుకుందామని అక్కడికైతే వెళ్ళలేదండి. ఈ మైసూరులో ఇన్ని ప్లేస్లు అయితే చూసినామండి. నెక్స్ట్ రంగందిట్టికి వెళ్ళినాము, అది కూడా షేర్ చేసుకుంటానండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. చాలా మంచిగా ఉందండి. మీరు ఎంతమంది ఈ ప్లేస్ని విజిట్ చేసినారో కామెంట్ అయితే చేయండి. స్పెషల్లీ ఈ గోపాల స్వామి టెంపుల్ని ఎంతమంది విజిట్ చేసినారు అని. విజిట్ చేయలేదంటే ఒకసారి విజిట్ చేయండి అని చెప్పడానికైతే నేను చాలా ఇష్టపడతాను గాయ్స్. చాలా చూడొచ్చు, మీరే వీడియోలో చూస్తున్నారంటే అక్కడ వ్యూ అక్కడ ఆస్వాదిస్తూ ఉంటే మంచిగా ఉందన్నమాట. నేనైతే స్పెషల్లీ దీన్ని ఒకసారి కంపల్సరీ లైఫ్లో విజిట్ చేయాలని అయితే చెప్తానండి. వాటర్ తక్కువగా ఉన్నింది, వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుంది ఇక్కడ అంతా చెప్తున్నారండి. నేనైతే ఫస్ట్ టైమే విజిట్ చేసినాను. ఇంకా చూడొచ్చు, ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో ఎక్కడ వెళ్దామో షేర్ చేసుకుంటానండి.